నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. మాజీ ఎంపీ ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారిని కస్టోడియల్ టార్చర్ చేసిన కేసులో డాక్టర్ ప్రభావతి గారు విచారణకు హాజరయ్యారు. మరి 2 రోజుల పాటు ఆమె విచారణకు హాజరైంది, కానీ అసలు వింత సమాధానాలు చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఇప్పుడు ఆమె నేను సూపరింటెండెంట్గా ఆ నివేదిక పైన సైన్ చేశాను, కానీ నాకు ఏమీ గుర్తులేవు అన్న ఆన్సర్స్ని మనం ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, నేను అప్పట్లో గుంటూరు జీజీఎస్ సూపరింటెండెంట్‌గా పనిచేశాను. కానీ అప్పుడు నేను గైనకాలజిస్ట్‌గా మాత్రమే చేశాను. నాకేం తెలీదు. సో, వాళ్ళు ఇస్తే నేను ఆ రిపోర్ట్ మీద సైన్ చేశాను. ఇదంతా గూడా రఘురామకృష్ణరాజు గారి కేసులో డాక్టర్ ప్రభావతి గారు ఇచ్చిన ఆన్సర్స్. మరి పొంతన లేని ఆన్సర్స్ ఇచ్చారు ఆమె. మరి ఏంటి మేడం అసలు ఇటువంటి ఆన్సర్స్‌ని మనం ఏ విధంగా చూడాలి? ఇప్పటికీ గూడా గతంలో చాలామంది నాకు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాను ఇటువంటి ఆన్సర్సే. మరి పోలీసులు కూడా ఆమెకి బెయిల్ రద్దు చేసే యోచనలో అంటే కోరే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి. మీరేమంటారు మేడం? మనమేమంటాం, వెంటనే బెయిల్ రద్దు చేయమంటాం. ప్లస్ ఇంకొకటండి, నేను మొన్న కూడా చెప్పాను, మీకు గుర్తుందో లేదో, లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నప్పుడు ప్రభావతి గారి గురించి నేనేమన్నానంటే, ఈ ప్రభావతి గారిని ఏ రకంగా ఒత్తిళ్లకు గురి చేశారో మనకు తెలియదు. అంటే కుటుంబ పరంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, పిల్లల పరంగా కావచ్చు, బెదిరించి ఏమైనా వాళ్ళు సంతకాలు పెట్టించారు. అది ఆవిడ ఇప్పుడు బయట పెడితే బాగుంటుంది. ఇప్పుడు నిజమే ఆవిడ గైనకాలజిస్టే, కానీ ఒక సూపరింటెండెంట్గా షీ హ్యాస్ టు సైన్ కదా. ఆవిడ చెయ్యను అంటే ఆవిడని బెదిరించారా? అది ఆవిడ పోలీసుల దగ్గర ఒప్పుకోవాలిగా. లేదు, నువ్వు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నావా? ఒకవేళ మీరు డబ్బులు తీసుకుని భయపడి వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, ఏదో ఒకటి. ఎందుకంటే ఒకసారి మీ మీద కేసు నమోదయ్యాక మీరు వాస్తవాలు చెప్పటం వల్ల మీకు మంచి జరుగుతుంది. ఎవడైనా సరే, నాకు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాను అని మీరు ఆ డైలాగ్స్ కనుక చెప్పారంటే మీరు వైసీపీతో కుమ్మక్కయ్యారని మీరు చెప్పకనే అందరికీ అర్థమవుతుంది. అది అర్థమవుతుంది కదా, ఇప్పుడు చిన్నపిల్లాడికి కూడా అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ఆవిడకి ట్రైనింగ్ ఇచ్చేసాడు పొన్నవోళ్ళు, అందులో డౌట్ లేదు. ఎందుకంటే పొన్నవోలు ఇలాంటి ట్రైనింగ్లే ఇస్తాడు ఆయన. ఆయన మేధ అంతా ఇలాంటి వాటికి ఉపయోగిస్తాడు. పొద్దున్న లేస్తే ముందు జగన్ మాట్లాడకుండా ఎండింగ్లో జగన్ అనకుండా ఆయన జీవితం వెళ్ళదు. కాబట్టి ప్రభావతి వాళ్ళ ఇరుక్కున్నారు. మనం చూసాం అప్పుడు కూడా రఘురామకృష్ణరాజు గారి కాళ్ళు ఎలా వాచిపోయాయి, ఎలా నల్లబడ్డాయి, ఏ రకంగా ఆయన ఇబ్బందులు పడ్డారు, అది అందరూ చూశారు. అప్పుడు అలా ఉన్న కాళ్ళని ఆవిడ ఏమీ లేదు, నార్మల్గా ఉన్నాయని ఒక రిపోర్ట్ ఇచ్చింది ఆవిడ. ఆ రిపోర్ట్ ఇవ్వడంలోనే మీకు అర్థమవుతుంది, ఏదైనా ఆవిడ లంచమైనా తీసుకుని ఉండాలి, లేదు ఆవిడని బెదిరించి సంతకమైనా పెట్టించి ఉండాలి. ఇప్పుడు ఏ విషయాన్ని ఆవిడ ఇప్పుడు పోలీసుల ముందు ఒప్పుకోకపోతే ఆవిడకి రాను ఆవిడకే కష్టం అవుతుంది. ఇప్పుడు ఆవిడ ఇప్పటికైనా నన్ను అడిగితే పోలీసుల దగ్గర నేను పర్సనల్గా మాట్లాడాలని విషయం వివరిస్తే ఇది ఇంకా మళ్ళీ ఫర్దర్గా వెళ్ళదు. లేదంటే ఆవిడ మళ్ళీ బెయిల్ రద్దయింది అనుకోండి, ఆవిడ జైలుకి వెళ్ళాలి కదా. ఇప్పుడు ఆవిడకి కుటుంబం ఉంటుంది, పిల్లలు ఉంటారు, ఇవి జీవితకాలం మోయాల్సిన అంశాలు కదా. అందుకని మనం ఒకటే చెప్తున్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి చెప్పే విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎందుకు ఇట్లా నీ చుట్టూ ఉండే వాళ్ళందరినీ ఏడిపిస్తున్నావు? నీ వల్ల ఇవాళ ఎంతమంది జైలుకి వెళ్ళారు? నీకోసమేగా వెళ్ళారు. నువ్వు చెప్పావని బూతులు మాట్లాడి ఒకళ్ళు, నువ్వు చెప్పావని ప్రెస్ మీట్ పెట్టి లేనిపోని మార్ఫింగ్ ఫోటోలు చూపించి వీడియోలు చూపించి అదే మనిషి. తర్వాత అసలు ఒక అపోజిషన్ లీడర్ భార్యని అనవసరమైన వ్యాఖ్యలు, అంటే సభ్య సమాజంలో ఉంటూ కడుపుకు అన్నం తినే మనిషి ఆ రకంగా మాట్లాడతాడా? అలా మాట్లాడిన వ్యక్తి ఇవాళ అలా మాట్లాడినందుకు కాకుండా ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేసినందుకు అతను ఇవాళ జైలుకి వెళ్ళాడు. తర్వాత నీ చెల్లెల్ని ప్లస్ పవన్ కళ్యాణ్ పిల్లల్ని అసభ్యంగా మాట్లాడిన ఒకడు ఇవాళ జైల్లో ఉన్నాడు. తర్వాత నీ చెల్లెల మీద అసభ్యకర పోస్టులు పెట్టిన నీకు సంబంధించిన వాళ్ళే వీళ్ళందరూ, బయట వాళ్ళు కాదు. నువ్వు కావాలని పెట్టుకున్న వ్యక్తులు, ఒక వర్రా కావచ్చు, ఒక బోరుగడ్డ కావచ్చు, వీళ్ళందరూ. సో ఇవాళ వాళ్ళందరూ ఎందుకున్నారు జైల్లో? ఇప్పుడు జైల్లో ఉన్న వాళ్ళందరూ రెడ్లు ఎవరూ లేరండోయ్. అంటే ఒక వర్ర రాఘవరెడ్డి ఒక్కడే ఉన్నాడు, ప్లస్ బోరుగడ్డ కాదు, మీకు పోసానీను వల్లభనేని కమ్మాళ్ళు. సో నేనేం చెప్తున్నానంటే, నీ చుట్టూ ఉండే వాళ్ళందరూ రేపొద్దున ఊచలు లెక్క పెడతారు. వాళ్ళందరికీ కూడా మనం ఏం చెప్తున్నామంటే, వాళ్ళ ప్రభావతి గారితో సహా మీరు వైసీపీకి అనుకూలంగా ఉండి అసలు ఆ రోజే తిరగబడి ఉంటే ఇంత దూరం రాదు విషయం. అంటే ఆ టైంలో మీకు కుదిరి ఉండకపోవచ్చు,
అది నేను కాదనట్లే, కానీ వీళ్ళందరూ వైసీపీ వాళ్ళందరికీ కుదురుతుందిగా. ఒక్కసారి అందరూ తిరగబడితే ఏమవుతుందండి? అంటే డబ్బు అనేది మనిషిని ఎంత నీచానికైనా దిగజారుస్తుంది అనేది జగన్మోహన్ రెడ్డి హయాంలో మనం చూసాం. మహిళలను కించపరుస్తూ మాట్లాడడంలో. ఇంకొకటి మేడం, ఇప్పుడు వైసీపీ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం మారిన వెంటనే ఒక్కొక్కరుగా వచ్చి మాకు ఈ అన్యాయం జరిగింది అని చెప్పి చెప్పడాన్ని మనం చూసాము. మరి ఎందుకని ఇప్పుడు ఇటువంటి కేసుల్లో నిందితులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఆన్సర్స్ చెప్పలేకపోతున్నారు? ఈవెన్ గవర్నమెంట్ మారింది కదా, మీరన్నట్లుగా అప్పుడు ప్రలోభాలకు గురి చేసి లేదంటే కుటుంబ పరంగా ఏవైనా ఒత్తిళ్లు తీసుకొచ్చుంటే ఇప్పుడు ప్రభుత్వం మారింది, న్యాయం జరుగుతుంది అని భావించవచ్చు కదా. వాళ్ళు కూడా కొంతమంది వైసీపీ వైపే ఉండొచ్చు, కొంతమంది రకరకాల రీజన్స్ ఉంటాయి. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా డబ్బులు తిని ఉండొచ్చు, అది చెప్పుకోలేరుగా. సో అది ఏ రకంగా వాళ్ళు ఫేవర్స్ పొందారు, లేదు ఇష్టమై చేశారా, అది కూడా ఉంటాయి. అందుకని వాళ్ళు అంత తొందరగా బయటికి రారు ఎవరు కూడా. కాకపోతే ఏంటంటే అసలు ఆ గత ప్రభుత్వాన్ని తలుచుకుంటే మనకి అసలు 5 ఏళ్ళు ఒక పీడకల ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, అపోజిషన్కి కూడా. ఎందుకంటే అంత ఘోరంగా ఎవరు చేసి ఉండరు. ఇంకా అది సరిపోనట్టు ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి అలాగే బిహేవ్ చేస్తున్నాడు. అది ఇంకా మారకుండా ఇవాళ పోలీస్ శాఖ మొత్తం తిరగబడుతోంది కదా. నిన్న ఆయన మాట్లాడిన మాటలకి ఇవాళ మహిళా పోలీసులు కూడా నువ్వు బట్టలు ఊడదీస్తానంటున్నావు, మా బట్టలు ఊడదీస్తావా అని వాళ్ళు అడిగారు. మరి అంతే కదా, నువ్వు అసలు మహిళలను కించపరిచినట్టేగా. మరి దానికి ఎంత పెద్ద కేసు పెట్టాలి? కాబట్టి జగన్మోహన్ రెడ్డి చాలా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నాడు. ఎక్కడో ఇరుక్కుంటాడండి. ఆయన కేసులే కాకుండా ఇలాంటి కేసుల్లో ఇరుక్కుని బెయిల్ కూడా రాకుండా ఆయన జైల్లో గడుపుతాడు చెప్తున్నా. సో ప్రభావతి గారికి మనం ఏం చెప్తున్నామంటే, మీరు 1-2 సార్లు ఆలోచించుకోండి. మీరు ఇవాళ తప్పించుకుంటున్నానని అనుకుంటున్నారు కానీ మీరు పూర్తిగా ఇరుక్కుపోతున్నారు ఈ కేసులో. కాబట్టి ఆవిడ వ్యక్తిగతంగా ఆలోచించుకుని వాళ్ళ కుటుంబ సభ్యులతో చర్చించుకుని నిజాలు పోలీసుల ముందు వెల్లడిస్తే ఆవిడకి మంచి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.